కమ్యూనిస్టుల సభలకి ఏఎస్ఎఫ్, డివైఎఫ్ఐ, ఏఐవైఎఫ్, ఎస్ఎఫ్ఐ ఇట్లాంటి సభలకి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి భావజాలం ఉన్నటువంటి అధికారులు వెళ్తుంటారు, ఉపన్యాసాలు ఇస్తుంటారు, వాళ్ళని మోటివేట్ చేస్తుంటారు. అట్లాగే వాళ్ళ కార్మిక సంఘాల దానికి వెళ్తుంటారు. అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ దానికి వెళ్తుంటారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ మీటింగ్స్కి వెళ్తే ఆర్ఎస్ఎస్ ఏం బ్యాండ్ ఆర్గనైజేషన్ కాదు, లేదా ఆర్ఎస్ఎస్ ఏం ఐఎస్ఐఎస్ కాదు. ముస్లిం సంఘాల మీటింగులకి ఎంతమంది ముస్లిం ఐఏఎస్లు, ఐపీఎస్లు అటెండ్ అవుతున్నారు? ఎస్సీ ఎస్టీ సంఘాల మీటింగులకి ఎంతమంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎస్సీ ఎస్టీలు వెళ్తున్నారు? వాళ్ళు ఎవ్వరికీ లేనటువంటిది ఒక్క ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి అటెండ్ అయ్యారంటూ ఇప్పుడు ఐపీఎస్ ఆఫీసర్ విశ్వాస్ నాంగోర్ పాటిల్ మహారాష్ట్రలో ఆర్ఎస్ఎస్ మీటింగ్ అటెండ్ అయ్యి ఉపన్యాసం ఇచ్చారు. ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఎక్కడా మత ఉద్రిక్తత రెచ్చగొట్టేది లేదు, బాధ్యతాయుతంగా చేశారు స్పీచ్. దాని మీద విషం చిమ్ముతున్నారు కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ, శివసేన ఉద్ధవ్ థాకరే కలిసి ఆయన్ని ఏదో చెయ్యాలంటూ దేశవ్యాప్తంగా కమ్యూనిస్టులు మాటలు మాట్లాడుతున్నారు.